అంటే ఎయిర్ స్పేసెస్ కాబట్టి ఇట్స్ ఎ ఫ్లోటింగ్ స్పాంజీ అన్నమాట, టిష్యూ స్పాంజ్ టైప్లో ఉంటుంది. మీడియా స్క్రీన్ ఇది లెఫ్ట్, రైట్ ఆర్కిల్ లెఫ్ట్ ఆర్కిల్. ఇది రైటే, నువ్వు పట్టుకునేది రైట్. ఇది కూడా రైట్ ఆర్కిల్, ఇది లెఫ్ట్ ఆర్కిల్. వెంట్రల్ సైడ్ హార్సల్ సైడ్ చూసుకోవాలి. చిన్న గుండెకాయ కడిగాను ఇప్పుడు. ఓకే అయిపోయిందా? ఇంకేమన్నా లంగ్స్లో ఏమన్నా మాట్లాడుకుందామా? తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ షేర్ చేయండి, షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ నేను చెప్పేసినాక సార్ లింగమూరి సరకా చెప్తా. ఇది కనబడుతుంది, మళ్ళీ కనబడతాం చూడండి. సో చాలా మటుకు నేను కూడా ఈవెన్ జాబ్ లో జాయిన్ అయినప్పటికీ కూడా నాకు కూడా డైరెక్షన్ పోతాను. కొద్దిగా మెల్ల కట్ చేద్దాం. ఇవి కావాలి మరి, ఇవి కావాలి. ఈ ట్యూబ్స్ అన్ని కవర్ చేస్తూ ఉంచి కట్ చేయాలి. ఈ ట్యూబ్ ఎక్కడెక్కడ ట్యూబ్ ఉందో చూసుకోవాలి మరి మనం. సర్జికల్ తీసుకోనా? అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క ఇది ఒకటి వచ్చింది చూసారా అండి, జస్ట్ వెయిట్. సో ఇది కంప్లీట్గా ఓకేనమ్మా, క్లియర్ అయిందా? సో నేను ఇట్లా అంటున్నా చూడండి, ఇంతకుముందు ఎట్లయితే ప్లూరా ఉందో ఇది కూడా ఈ యొక్క హార్ట్ చుట్టూ ఉన్న లేయరు, పెరికార్డియల్ లేయర్స్. ఓకేనా? సో ఇది తొలగించేసాము. తొలగించిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఒకటి చెవిలాగా ఉంది, ఇటువైపు ఒకటి చెవిలాగా ఉన్నది. ఈ రెండు చెవులు ఏంటి అంటే దే ఆర్ నాట్ ఇయర్స్, దే ఆర్ ఆరికిల్స్. ఓకేనా? కర్ణికలు, ఏట్రియా లేదా ఆరికిల్స్. ఏట్రియా అన్న ఆరికిల్స్ అన్న ఒకటే. ఇక హైయెస్ట్ పార్ట్ థిక్గా మందంగా ఉన్న పార్టే చాలా పెద్దది, ఎక్కువ పెద్దవి. ఇదంతా ఇది మొత్తం కూడా వెంట్రికల్స్, రెండు వెంట్రికల్స్ కనిపిస్తున్నాయి. చాలా మట్టుకు తీసేయండి. అయితే మీరు ఏం చేయాలి చెప్పనా, ఈ ట్యూబ్స్ దూరంగా పోండి. సరే, ఇది చేయండి, ఇది చేయండి. రైట్. తర్వాత కింద నుంచి కొద్దిగా ఉంచుతుంది. ఇంత బరువు పట్టుకొని కరెక్ట్ చెప్పండి. కింది పైపు ఉన్నాయా? అనుకుంటారా ప్యాక్ చేసి? ఓకే, ఎట్లయినా పర్లేదు. అది కూడా కట్ చేయనా? వద్దా, అది కనిపించాలి. ఒక్క నిమిషం, నాకు ఈ పై లేయర్ తీసేద్దాం. ఒక్కసారి తీసే. ఇది కొంచెం ఇట్లా ఇటు నుంచి ఇవ్వండి. తీస్తే పైప్ కట్ అవుతాను. అదే పైపు అయినా పైప్ కనిపించాలి కదా సార్, పైపు కనిపించాలి. ఓకే, ఇది వచ్చింది. ఓకేనా? తర్వాత ఒక ట్యూబ్ కనబడుతుందా? ఒక గొట్టం, ఒక ట్యూబ్ కనిపిస్తుంది కదా సార్? సుపీరియర్ వీల్. స్ట్రా ఏది? సరే, ఇక్కడ నేను ఫింగర్ పెడుతున్నా చూడండి. రైట్. ఓకే, ఈ స్ట్రా పెట్టామిన్లకు ఇది ఎక్కడికి వెళ్తుందో చూడండి. రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్ట్రా పెట్టండి. ఇంట్లో ఒకటి పెట్టండి. రెండు పట్టుకున్నారు కదా, ఇది ఫస్ట్ ఇటు పట్టుకొని ఇది పెట్టి పిన్ చేస్తే మంచిగా. రైట్. ఇది ఇటు రెండు కూడా పడిపో. కింద హార్ట్ పట్టుకొని వదిలేయండి సార్, ఆ స్టాఫ్ వదిలేయండి సార్. కొంచెం కొంచెం లోపల రైట్. తర్వాత మీరు కలుపుతుంటే ఇది ఒకటి, ఇంకో సాయం కట్ చేయండి. అది సైడ్స్ మంచిగా క్లియర్గా సార్, అది కనిపించేటందుకు సైడ్స్ కట్ చేయడం. దాంతో షార్ప్ని, దాంతో షార్ప్ని ఇట్లా ఇట్లా దాంతో ఇట్లా ఇక్కడ ఒక ఆర్క్ లాంటి ఒక్కొక్కసారి పడుతుంది. అప్పుడు క్రాస్ కట్ చేయండి. అట్లా ఓకే.
చాలా అంటే చిన్నగా ఉంది స్ట్రా చిన్నవి పట్టుకో. ఇప్పుడు సార్ ఇన్సర్ట్ చేసిన స్ట్రా ఎందులోకి ఇన్సర్ట్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. డోర్ పెట్టండి సార్. ఇప్పుడు లింగమూర్తి సార్ ఇన్సర్ట్ చేసిన స్ట్రా ఎందులోకి ఇన్సర్ట్ అయింది? సార్ అన్నాడు పల్మరీ ఆర్టరీ అన్నారు, ఇంకా పల్మరీ వీన్. ఓకేనా? 3 ఉన్నాయి. రైట్. ఇంకొకటి మెయిన్ ఇది కూడా పట్టుకుంటా స్టాల్ పట్టుకున్నాను. ఇటు కూడా ఒకటి ఉండాలి. పక్క పక్కన వస్తుంది. ఇక ఇటు ఉంది, ఇదిగోండి ఇదిగో. ఇక్కడ ఉంది. ఇలా పెట్టండి. ఇగోది. రైట్. ఇంకొక పెద్ద ముఖ్యమైనది కావాలి. ఇది ఏంటిది చెప్పండి? ఇది అక్కడే 2 ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొకటి. చూస్తే ఇంకోటి ఇది సుపీరియర్ వీను. ఇది ఒకటి సుపీరియర్ వీనే కావా? ఇది ఒకటి పల్మరీ అవోటా, ఇది అరోటా. ఒకటి సుపీరియర్ వీన్, అరోటా, 2 పక్క పక్కకి. ఇది ఇక్కడ ఉంది అంటే అది అందులో పోతుంది. ఇది ఎక్కడో కర్ణికలో. సన్నది ఉంటుంది. అది మంచిగా. రైట్. ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ 2 కనిపించినాయి మీ 2 దగ్గర. పెద్దది అన్నారు. ఇక దీని కింద ఉంది చూడండి. గిరిగి ఇగో పక్కన నిగమూర్తి సార్. అక్కడ ఇగో ఇది ఈ గొట్టం పెట్టాలా? పోతుందా? అది అదొక సిర. అది ఊర్గా 2 సిరలు ఒక దగ్గరికి పోతాయి కదా, అందుకని అక్కడికే ఉంటుంది ఆడ. గట్లకెళ్ళి ఇటు 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 అందు డౌన్కి సైడ్కి కొద్దిగా క్రాస్గా కిందికి దింపండి. మీరు ఈ స్కిన్ ఇది పట్టుకుని లేపండి, కింద స్కిన్ లేపండి, అది పట్టుకుని లేపండి. ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. నేను పట్టుకునే స్కిన్ వరకు ఎండ్ అవుతుంది. అది కాదు. అది కదా? అది కాదు, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అయితే ఇంకోటి మిస్ అయింది. అందుకే కటింగ్ అప్పుడే కొంచెం ఓకే, ఇటు నుంచి చూద్దాం సార్. ఇదిగోండి ఏదే మనం కర్ణికల్ నుంచి చూసుకుంటా అంటే వస్తుంది కదా ఎటు ఎక్కడ ఉందో. సరే 2 అరకిలో 2 ఇంకో ఆ స్టాను ఆఫ్ చేయండి. అవసరం అయితే ఒక స్టాన్ ఆఫ్ చేయండి, సగం చేయండి. సగం చేసి సార్ డిసెక్షన్ చేసి వాల్స్ చూద్దాం. చూద్దాం. నెక్స్ట్ అదే ఇప్పుడు ఫస్ట్ ఎక్స్టర్నల్ సెక్షన్లో ఆరికిల్స్, వెంట్రికిల్స్, ఆవటా, పల్మరీ ఆర్టరీ, తర్వాత పల్మరీ వీన్స్, యాంటీరియర్ వీన కావా, పోస్టీరియర్ వీన కావా, ఇవి మనం చిన్న ఇక్కడ డ్రెస్ అయితే చూసిండ్రా అంటే ఇది ఇందులో వచ్చిండ్రా. ఆ శ్రీన్ సార్ ఆయన పాపం ఉన్నాడా? వెళ్ళిపోయింది అలిగి. చిన్న మీతో ఉన్నాడా? తెలుగులతో మాట్లాడిపోయారా అండి? తెలుగులతో మాట్లాడిపోతుంది. మాది ఇప్పుడు అప్పుడే అయ్యేటట్లేదు. తెలుగులకి అప్ప తెలుగులో చెప్పమంటారా? తెలుగు నేర్చుకో. స్కూల్లో పిల్లలకి ఇంగ్లీష్ కాబట్టి మాది సంపత్ సార్ తెలుగులో చెప్పండి.